2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆదిత్య హృదయం గురించి మనం మాట్లాడుతున్నాము. అండ్ ఒక్కొక్క స్టాంజా అసలు అది ఏం చెప్తుంది, దానివల్ల మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అన్నది మనము చెప్పుకుంటూ రావడం జరిగింది ఒక సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో. అండ్ ఈ ఎపిసోడ్లో దాని గురించి చెప్పబోతున్నారు సార్? ఇది మనము లాస్ట్ టైం మాట్లాడుకున్న దాంట్లో మరీచిమాన్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఈరోజు హిరణ్య గర్భ శిశిరస్థపనో భాస్కరో రవిహి అనే ఒక అద్భుతమైన స్టాంజా ఉంటుంది. హిరణ్య గర్భుడిగా మనకి యాక్చువల్గా కూడా భగవంతుడి యొక్క ఫస్ట్ మేనిఫెస్టేషన్లో హిరణ్య గర్భము, ఓకే, గోల్డెన్ వూంబ్ అంటారు, ఆర్ ఎగ్ అంటారు, బ్రహ్మాండము అంటారు. అలాంటి వూంబ్ నుంచి లైట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ వస్తుంది అంటారు. ఫస్ట్ ఈ సృష్టి స్టార్ట్ కావడానికి కావాల్సిన ఒక వెలుతురు, అదే మనకి సూర్యభగవానుడుగా చెప్తారు. ఆ వెలుతురు నుంచే సూర్యభగవానుడి శక్తి వచ్చింది అని. అందులోనూ మరీ స్పెసిఫిక్గా శిశిర స్థపన, ఓకే, తపన, ఓకే. శిశిరము అంటే కోల్డ్ కానీ నైట్ కానీ అట్లా చెప్తారు. ఈ సృష్టి స్టార్ట్ అవ్వకముందు ఆ చీకటి ఆర్ రిసీడింగ్, ఈ ప్రపంచం అన్నీ కూడా రాత్రి అవ్వగానే అన్నీ అట్లా షెల్లోకి వెళ్తాయి, మళ్ళీ పొద్దునకి మళ్ళీ విచ్చుకుంటాయి. ఇట్ ఈస్ ఆల్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్, యూనివర్స్ ఈజ్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్, ఇలా అవుతుంది. ఈ శక్తిని కూడా ఆ నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్లో ఏదైతే మనం అంతా రిసీడ్ అయిపోయి చీకటి దానిలోకి వెళ్ళిన దాంట్లో కూడా రవి యొక్క కారకత్వం ఆర్ సూర్యుడి యొక్క ఆ శక్తి మేనిఫెస్టేషన్గా లైట్గా మారుతుంది. ఆ మారడమే హీట్ రూపంలో మారి తపనగా వచ్చి మళ్ళీ పొద్దునకు ఆ వేడినిచ్చి అన్నిటినీ మళ్ళీ మేల్కొల్పడానికి తపన అంటే హీట్గాను చెప్తారు, ఆర్ క్రియేషన్ స్టార్ట్ అవ్వడానికి అని చెప్తారు. ఎలాగా? తపన, భాస్కరో రవిహి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పదాలు. భాస్కర అంటే అన్నిటికీ వెలుతురునిచ్చేవాడు, రవిహి అంటే రవము, సౌండ్, ఆ శబ్దము వల్ల వీటన్నిటిని, ఈ క్రియేషన్ అంతటికీ ప్రాణం పోసేవాడు, ఓకే. రవిహి, భాస్కరో రవిహి అని చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ యొక్క మేనిఫెస్టేషను స్టార్ట్ అయ్యి వెలుతురు, దాని యొక్క సౌండ్ ఆఫ్ క్రియేషన్, ఈ రెండు రావడం అనేది సూర్యుడి వల్ల అవుతుంది. అది ఫస్ట్ ప్రిన్సిపల్, భగవంతుడు సూర్య నారాయణుడి వల్ల అవుతుంది అని. ఇది అప్లై చేసుకొని చూసుకుంటే నిజంగా మన లోపల అలా అన్మానిఫెస్టెడ్ ఐడియాస్, అన్మానిఫెస్టెడ్ కోరిక అలా హిరణ్య గర్భములాగా లోపల శిశిరములో ఉండిపోతాయి. మనం ఏదో సాధిద్దామనుకుంటాం, ఏదో చేద్దామనుకుంటాం, మన లోపల ఎంతో పొటెన్షియల్ ఉంటుంది. వాడెవడికో ఇచ్చిన టాలెంట్ నీకు ఎందుకు ఇవ్వడు, నువ్వు ఏమన్యాయం చేసావని ఇవ్వడు, అన్నీ ఇచ్చినా కూడా అలా లోపల ఉండిపోతే ఆయన శిశిరము ద్వారా ఏదైతే ఆ రిసీడింగ్ ఆఫ్ ద యూనివర్స్ ఉంటుందో, ఆయన తపనతోనే, ఆయన హీట్తోనే, ఆయన శక్తితోనే, భాస్కరముతో హిజ్ లైట్ ఆఫ్ కాన్షియస్నెస్, అదే సేమ్ టైమ్ హిజ్ సౌండ్ ఆఫ్ కాన్షియస్నెస్ ద్వారా నీకు రియల్ లైఫ్లో కూడా తీసుకొస్తుంది. రెండు ఏరియాస్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకటి లైట్ని సెన్స్ చేసే ఏరియా, రెండు నీకు అది రియల్ లైఫ్లో మేనిఫెస్ట్ అవ్వడానికి సౌండ్ని సెన్స్ చేసే ఐడియా. సౌండ్ నీకు లోపల వినడానికి కానీ, మాట రూపంలో కానీ, ఈ రెండిటి ద్వారా కూడా శబ్దం అనేది నీకు లైట్గా వచ్చి, శబ్దము అనేది యాడ్ అయ్యి నీకు రియల్ లైఫ్లోకి వస్తుంది. ఇంత క్లియర్గా భాస్కరో రవి అంటే భాస్కరుడు, రవి ఇంకొక పేర్లు అనుకుంటాం. నీకు లైట్ రూపంలో భాస్కరుని తీసుకో, రవి రూపంలో నీకు కావాల్సింది అడుగు అనే యూనివర్సల్ మేనిఫెస్టేషన్ ఆయన హిరణ్య గర్భుడు. బంగారపు వూంబ్ నుంచి వచ్చిన మేనిఫెస్టేషన్ లైట్ నీ జీవితంలోకి కూడా ఏది కావాలంటే అది ఇవ్వగలడు. నువ్వు లైట్ని తీసుకుని, నాభీస్థానం నుంచి నిలిపి లైట్ని తీసుకుని సూర్య ఉపాసన చేస్తూ మనసులో ఆ సౌండ్ ద్వారా నువ్వు గొంతు నుంచి తీసుకురాగలిగితే నిజంగా కూడా నీకు కావాల్సినవి జరిగి తీరుతాయి అని. దాని కంటిన్యూయేషన్ చేస్తూ మనకొక అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిరనాశన అంటారు.
అగ్నిగర్భోదితే పుత్ర. అగ్నిగర్భం, ఫైర్కి ఆర్ అగ్నికి ఈయన ట్విన్ అంటారు. సూర్యభగవానుడు ట్విన్ లాగా అంటారు. ఆయన లోపల కోర్ అంతా కూడా అగ్నితో నిండి ఉంటుంది. అగ్నిగర్భోదితే పుత్ర. అదితి అంటే ద యూనివర్సల్ ఫస్ట్ ప్రైమార్డియల్ సబ్స్టెన్స్, నేచర్. ఆ మూల ప్రకృతి అంటారు కదా, ఆ మూల ప్రకృతి నుంచి వచ్చే లైట్ ఆ ఆదిత్యుడు. అలాంటి లైట్ని ఎప్పుడైతే నువ్వు ఫోకస్డ్గా పెడతావో, ఎప్పుడైతే నువ్వు చేస్తావో, శంఖ శిశిర నాశన, ఈ ఒక్క మాట పట్టుకుంటే నిజంగా చాలా లైఫ్లు మారిపోతాయి. ఇక్కడ ఒకసారి నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఓకే, శంఖమును ఎప్పుడైనా చూస్తే మౌత్ దగ్గర ఒకటి అండ్ బయటకు వచ్చాక ఒకటి. ఓకే, సో ఇక్కడ అప్పటిదాకా గాలి ఉంది, వెళుతోంది, శంఖ శిశిర నాశన. ఓకే, అప్పటిదాకా గాలి ఉంది, కానీ ఎప్పుడైతే నువ్వు కంప్రెస్డ్ చేసి నువ్వు పని చేసావో సౌండ్ వచ్చింది. ఓకే, ఈ కంప్రెస్ చేస్తున్న సౌండ్ దగ్గర కంప్రెస్ చేస్తున్నది శని భగవానుడుగా, బయటికి వస్తూ మనకి ఆ సిస్టమ్ పెరిగి 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 ఏదైతే సౌండ్లో వస్తుందో అది గురువుగా, క్రియేషన్గా చెప్తారు. ఓకే, అంటే శంఖములాగా నువ్వు ఎప్పుడైనా ఊహిస్తే ఒక సౌండ్ రవము ఆర్ ఒక సౌండ్ రావడానికి, ఓకే, ఎక్కడైతే నువ్వు ఫోర్స్ పని పెట్టి కర్మ చేస్తావో అది కరెక్ట్గా నీకు రైట్ శబ్దముగా బయటికి రావడానికి గురు కృప ఉండాలి. ఆ గురువు కృప ఉండాలి అనుకుంటే మనకి అగ్నిగర్భోదితే పుత్ర, అదితి యొక్క పుత్రుడైన ఆదిత్యుడు మనకు కరుణించి తీరాలి. ఓకే, అప్పుడు శిశిరనాశన, అలాంటి నీకు ఏదైతే డార్క్నెస్ ఉంటుందో, అలాంటి నీకు లోపల నుంచి ఏదైతే మనము చెయ్యలేనితనం ఉంటుందో అవన్నీ జరిగిపోతాయి, వెళ్ళిపోతాయి అంటారు. అందుకే నీకు అన్కాన్షియస్ స్టేట్ నుంచి కాన్షియస్ స్టేట్కి రావాలి అంటే మనకి సింబాలిక్గా శంఖం ఊదడము, అప్పటిదాకా యుద్ధం లేదు, శంఖం ఊది యుద్ధం స్టార్ట్ చేశారు, ఆర్ సమ్ మూమెంట్ స్టార్ట్ అయింది, నీ లైఫ్లో చేంజ్ రాబోతుంది అంటే ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, శంఖ శిశిరనాశన. ఆ శంఖము దగ్గర నువ్వు చేస్తున్న కర్మానుసారము నీకు శని భగవానుడు నీ కర్మకి రీజన్స్ ఇస్తూ ఉంటాడు, నువ్వు కర్మ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇస్తూ ఉంటాడు. నువ్వు దాన్ని సౌండ్గా మార్చి గురువు చెప్పిన బాటలో నడిస్తే శంఖ శిశిర నాశన, నీ లైఫ్లో ఉన్న చెడు అంతా జరిగిపోయి నీకు ఒక ప్రాపర్ మార్గం వస్తుంది. గురువు అనగానే మళ్ళీ ఒక మనిషి, ఒక వ్యక్తి నాకు ఇట్లా నడుచుకుంటూ వచ్చి చెప్తాడేమో అనుకుంటారు. ఆయనే ఆదిత్యుడే, ఆ అదితి పుత్రుడు, ద ప్రైమార్డియల్ మూల ప్రకృతికి పుట్టిన ఆదిత్యుడే నీకు అన్నీ ఇస్తాడు. జస్ట్ ఫోకస్ ఆన్ దాట్. బై ఎలా ఫోకస్ చేస్తాము, నువ్వు క్లియర్గా నీ గోల్డెన్ లైట్ని నీ హార్ట్ నుంచి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి సూర్యుడికి ఎదురుగుండా పెట్టి ఆదిత్యుడి యొక్క వెలుతురు నువ్వు తీసుకుని భాస్కర రవిహి అనే ఒక శబ్దముతో భాస్కరాయ 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 కానీ సూర్యాయ సూర్యాయన కానీ నువ్వు కంటిన్యూస్గా చేస్తుంటే ఆదిత్య హృదయం నీకు పనిచేయడం మొదలవుతుంది. సూర్యుడిని చూడడము, సూర్యుడిని అర్థం చేసుకోవడము, సూర్యుడిని మనతో పాటుగా మన లైఫ్లోకి కలిపేసుకోవడము వెరీ వెరీ పవర్ఫుల్. మీ లోపల మీకు జరుగుతున్న అన్ని శనికి సంబంధించినవి ఏదున్నా సరే, ఆర్ మనకు గురువుగా మారకుండా మిగిలిపోయినవి ఏమున్నా సరే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దిస్ ప్రైమార్డియల్ సోర్స్. ఒక శంఖం ఇంట్లో పెట్టుకుని మీరు ఆలోచించాల్సింది ఏంటి, మౌత్ పీస్ దగ్గర శని అండ్ ఎండ్ దగ్గర ఒక గురువు. సో నీకు సౌండ్ వచ్చేదంతా నీకు ఈ క్రియేషన్ రూపంలో ఈ ప్రపంచంలోకి వస్తుంది అని సింబాలిక్గా మనకు చెప్తున్నారు. అందుకని అలాంటి శంఖ శిశిర నాశన అనేది తీసుకోవాలి. జనరల్గా మీనింగ్ చదువుకుంటూ వెళ్ళిపోతే అన్నిట్లో మీనింగ్ ఇచ్చారు, బట్ దీని లోపల సాధనాపూర్వకంగా మేము తెలుసుకున్నది ఇంత పవర్ఫుల్ ఉంటుంది. సో శంఖ శిశిర నాశన, ఇది మళ్ళీ మళ్ళీ అనుకోండి, ఒకటికి 10 సార్లు. హిరణ్య గర్భ శిశిరో స్థపనో భాస్కరో రవి అగ్నిగర్భోదితే పుత్ర శంఖ శిశిర నాశన అని అనుకుంటే నీ లోపల ఉండే ఆల్ కైండ్స్ ఆఫ్ మలినాలు వెళ్ళిపోయి యూ విల్ అలైన్ మోర్ అండ్ ఆపర్చునిటీస్ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి, అవి తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా బోల్డ్ ఉంది. ఆదిత్య హృదయం ఈజ్ ఫ్యాంటాస్టిక్.
నేను చెప్తా ఉంటా, మెల్లగా విని ఒక్కొక్క మాట అర్థం చేసుకోండి. ఇది అక్కడ ఇక్కడ దొరకకపోవచ్చు, కొన్ని పుస్తకాల్లో కాస్త మీనింగ్ హియర్ అండ్ దేర్ అయి ఉండొచ్చు, బట్ ఇది నా దగ్గరే వింటున్నట్టుగా, కొత్తగా వింటున్నట్టుగానే వినండి. మళ్ళీ కంపారిజన్స్, క్రాస్ కంపారిజన్స్ చేసుకుని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా ఫాలో అయ్యి చూడండి, ఒక 45 రోజులు చేయండి. లేదంటే మీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. కానీ పని చేస్తుంది. నాకు చాలా సూర్య భగవానుడి మీద చాలా నమ్మకం ఉంది నాకు. ఖచ్చితంగా అందరికీ బెటర్ అవుతుంది. జస్ట్ ఒక్క మాట, భాస్కరా భాస్కరా భాస్కరా, ఆదిత్య ఆదిత్య అని అనుకుంటూ ఎంతసేపు నీ ఫోకస్ సూర్య భగవాను పెట్టగలిగితే చాలా బాగుంటుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.